అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థంబ్నెయిల్ చూసారు కదండి. నిజం, వాస్తవం. 40లో కూడా మనం 20 లాగా కనిపించవచ్చండి. ఎందుకు అంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువైపోయి ఇంకా ఏజ్డ్ పర్సన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. మరి కొన్ని విటమిన్స్ తీసుకోవటం వల్ల మనం 40లో 20 లాగా కనిపించవచ్చు. 100% ఇది నిజం, వాస్తవం. మరి ఆ విటమిన్స్ ఏంటి, ఏ విటమిన్స్ ద్వారా మనం యంగ్గా కనిపించవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి ఆ విటమిన్స్ ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకుందామా? మరి అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ విటమిన్ ఏంటి అంటే విటమిన్ డి. విటమిన్ డి అనేది మన శరీరానికి చాలా 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 అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ విటమిన్ డి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎముకలను దృఢంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, కాల్షియం శరీరంలో అబ్జర్వ్ అవ్వడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది తక్కువ అయింది అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎముకలు బలహీనపడిపోవడం, ఎముకలు హోల్స్ పడే అవకాశం కూడా ఉంటుంది. జాయింట్ పెయిన్స్, ఇంకా బ్యాక్ పెయిన్, ఎక్కువగా అలసట, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట విటమిన్ డి తగ్గితే. మనం యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా సన్ రైజ్లో మనం ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. లేత ఎండ అంటారు కదా. ఈరోజు ఎంతమంది ఉంటున్నామండి లేత ఎండలో? ఉండలేకపోతున్నాం కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా హరిబరి లైఫ్లు ప్రతి ఒక్కరికి. కానీ ఈ విటమిన్ తగ్గటం వల్ల చూడండి, డి విటమిన్ అనేది తగ్గడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో ఆల్రెడీ చాలామంది కూడా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. నిజమే కదా ఫ్రెండ్స్? నిజమైతే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. మరి ఈ విటమిన్స్ని మనం పెంచుకోవడం ఎలా అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకొక విటమిన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ సి అనేది కూడా ప్రతిరోజు మన బాడీకి అవసరమని ఎంతమందికి తెలుసు? తెలుసు అన్నవాళ్ళు కమెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. మరి విటమిన్ సి ప్రతిరోజు కూడా మనం బయట నుంచి బాడీకి అందించాలి. విటమిన్ సి అనేది బాడీలో స్టోర్ అయ్యే విటమిన్ కాదు. మనం ప్రతిరోజు కూడా మన ఫుడ్ ద్వారా అందించాలి, లేదా సప్లిమెంట్ రూపంలో మన విటమిన్ సి అనేది మన బాడీకి అందించాలి. ఇది బాడీలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇది చేసే వర్క్ ఏంటంటే మనం ఇమ్యూనిటీని పెంచుతుందన్నమాట. మన బాడీలో ఇమ్యూనిటీని, శక్తిని పెంచే ఒక అమృతం అంటారు కదా, అలా విటమిన్ సి అనేది. ఇది జలుబు, దగ్గులు ఇలాంటివి కూడా రాకుండా చేస్తుంది. అలాగే మన స్కిన్ని గ్లోగా ఉంచడానికి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా విటమిన్స్ గురించి. ఈ విటమిన్స్ ఉంటే మనం యంగ్గా ఉంటామని. అలా మన ఏజ్ని వెనక్కి తీసుకురావటానికి ఒక అద్భుతమైన విటమిన్ అన్నమాట విటమిన్ సి అనేది. ఎక్కువ ఏజ్లో కూడా తక్కువ ఏజ్లా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది విటమిన్ సి. ఇంకా చాలా హెల్దీగా తరచు మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా విటమిన్ సి అన్నమాట. చాలా బాగా యంగ్గా ఉండేలాగా కూడా చేస్తుంది, సమస్యలు రానివ్వదు, ప్లస్ ఏజ్ను కూడా వెనక్కి తీసుకెళ్తుంది. ఈ విటమిన్ సి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు ఇంకొక విటమిన్ ఏంటి అంటే B12 అండి. విటమిన్ B12 అనేది మన నర్వస్ అంటే నరాల సిస్టమ్ని హెల్దీగా ఉంచడానికి, ఇంకా మనకి బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎప్పుడు తయారవుతూ ఉంటాయి. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి B12 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ లేకపోవటం కూడా తక్కువ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు చాలామందిని చూశాను నేను. మొత్తం అంతా శరీరం అంతా కూడా డ్రై అయిపోయి
యంగేజ్లో కూడా బాగా ఓల్డ్ లాగా అనిపించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ విటమిన్ B12 వచ్చేసి మనకి బ్లడ్ సెల్స్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా బ్రెయిన్ నర్వస్ ఫంక్షన్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళు అది ఎక్కువగా ఎనర్జెటిక్గా వర్క్ చేయడానికి బ్రెయిన్ అనేది నరాలు అనేవి నరాల సిస్టమ్ అనేది మనకి ఒక అద్భుతం. ఈ నరాలు స్ట్రాంగ్గా ఉంటేనే మన బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఎముకలు ఎంత ఇంపార్టెంటో నరాలు కూడా అంతే ఇంపార్టెంట్ బాడీకి. ఆ నర్వస్ సిస్టాన్ని ఎనర్జెటిక్గా ఉంచుతుంది అనమాట ఈ B12. అలా ఈ B12 తగ్గిందనుకోండి మన బాడీలో చాలా ఎక్కువ వీక్నెస్ ఉంటుంది. నీరసం అనమాట, నిస్సత్తుగా ఉంటారు. తల తిరగటం, చేతులు కాళ్ళు నరాల నొప్పులు రావటం, అలాగే తిమ్ముళ్ళు, అనేమియా సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ B12 తగ్గటం వల్ల. చూసారు కదా, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి B12 ఒక్కటి ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకొని చక్కగా ఎనర్జెటిక్గా హెల్తీగా యంగ్గా ఉండొచ్చు. ఎప్పుడూ కూడా మన బాడీలో ఇవనేది తగ్గకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే కొల్లాజన్ అండి. ఈ కొల్లాజన్ చాలా చాలా ముఖ్యమైనది మన బాడీకి, స్కిన్ అండ్ జాయింట్స్కి, బ్యాక్ బోన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్ బోన్ లాంటిదని చెప్పుకోవచ్చు మనం స్కిన్కి, జాయింట్స్కి. మరి ఈ కొల్లాజిన్ అనేది స్కిన్ టైట్ అండ్ గ్లోగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కొంచెం ఏజ్ వచ్చేసరికి స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. చాలామందికి లూజ్ అవ్వటం వల్ల ఇంకా ఏజ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ కొల్లాజన్ వాడటం వల్ల స్కిన్ టైట్గా ఉంటుంది, ప్లస్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా జాయింట్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కొల్లాజన్. ఇంకా ఏంటి అంటే హెయిర్ కూడా ఈ కొల్లాజన్ చాలా హెల్ప్ చేస్తుంది. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కూడా స్ట్రెస్, టెన్షన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది ఎక్కువగా. మరి ఈ కొల్లాజన్ హెయిర్కి, అలాగే నెయిల్స్ అంటే చాలా ఇష్టం కదా చాలామందికి, నెయిల్స్ పెంచుకోవటం, అలా దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవన్నీ ఉన్నప్పుడే మన బాడీ హెల్తీగా, ఎనర్జెటిక్గా అండ్ యంగ్గా కూడా కనిపిస్తుంది. ఈ విటమిన్స్ లోపం ఎప్పుడైతే వచ్చిందో మనం తక్కువ ఏజ్లో కూడా ఎక్కువ ఏజ్లా అనిపిస్తూ ఉంటాం. కానీ రెగ్యులర్గా మనం ఈ విటమిన్స్ని తీసుకోవటం వల్ల మన బాడీ అనేది ఎనర్జెటిక్గా ఉండటమే కాదు, యంగ్గా కూడా తయారవుతుంది. మూలనున్న ముసలమ్మ అయినా సరే నేను అందంగా ఉండాలి, యంగ్గా ఉండాలి అని అనుకుంటుంది కదండి. అలాగే మనం ఉన్న బిజీ హరీబరీ లైఫ్లో మనకి వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఇది చాలా న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఇక్కడ కొల్లాజన్ రోజుకు ఒక ప్యాకెట్ సరిపోతుందండి. పరగడుపున 200 ml వాటర్లో ఒక ప్యాకెట్ రోజు ఉదయాన్నే తీసుకోవాలి. అలాగే విటమిన్ సి రోజుకి 3 సార్లు నాలుక కింద స్ప్రే చేసుకోవాలండి. నాలుక కింద స్ప్రే చేయడం వల్ల త్వరగా అబ్జర్వ్ అవుతుంది. నాలుక కింద నరాల ద్వారా త్వరగా మన బాడీకి అందుతుందన్నమాట 3 పూట్ల. అలాగే విటమిన్ డి రోజుకు ఒక్కసారి చాలు, ఒక్కసారి అయితే సరిపోతుంది. నాలుక కింద స్ప్రే చేసుకోవాలి. అలాగే విటమిన్ B12 కూడా రోజుకు ఒక్కసారి మాత్రమే ఇస్తే సరిపోతుందన్నమాట. ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని పెంచి మన ఏజ్ని తక్కువగా కనిపించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్, లైక్స్, షేర్సే ఎక్కువ మందికి ఉపయోగపడతాయి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది ఈ వీడియోని కూడా ఎక్కువ మందికి పంపించండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి షేర్ అయ్యేలా చేయండి. మరి ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ చాలామందికి ఈ వీడియోస్ని రీచ్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాతో పాటు ఒక యజ్ఞంలో మీరు కూడా పార్ట్నర్స్ అయినందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న
మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.